అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో రానున్న 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్డి సత్యనారాయణ తెలిపారు. ప్రతి గడప గడపకు ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పి గన్నవరంను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెబుతున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. పి గన్నవరం కూటమి జనసేన అభ్యర్థి కిడ్డి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో జోరందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికల తేదీ త్వరలోనే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ప్రచారం జరగబోతుందో మనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మొదటి రోజు మీకు అవకాశం వచ్చినది జనసేన నుంచి ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రచారంలో భాగంగా ఈ రోజు ఐనవేలు మండలం మడిపల్లి, చింతలలంక, ఎలవలపల్లి ఈ మూడు ప్రాంతాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడే చింతలలంక ఎంటర్ అవడం జరిగింది. చింతలలంక వచ్చే క్రమంలో మా కార్యకర్తలు, అభిమానులు, దళిత నాయకులు అందరూ కూడా చాలా భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. దళిత సోదరులు నాకు ఇక్కడ ఇచ్చినటువంటి స్వాగతాభిమానానికి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. మీరు ఇంటింటికి వెళ్తున్నారు కదా, మేనిఫెస్టో కోసం ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? మీ మేనిఫెస్టో ఏ విధంగా ప్రజలు ఆకర్షించారు? మా ఉమ్మడి మేనిఫెస్టోని చూసి పాలాభిషేకం చేస్తున్నారు, ప్రజలంతా స్వాగతిస్తున్నారు. చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. మీరు ఒక మాజీ అధికార ఉద్యోగి అయినప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తించి మీకు ఇక్కడ ఇచ్చారు. చాలా మంది పోటీకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు. అంటే గతంలో కూడా కొన్ని ఇక్కడ సిచ్యువేషన్ జరిగాయి, వేరే వాళ్ళకి ఇవ్వాలని కూడా మీకు ఫైనల్ గా చేసి మీకు ఇచ్చారు. ఎంత మెజారిటీ రాబోతుంది? ముఖ్యంగా చెప్పాలంటే మా జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన నా సర్వీసెస్ ని గుర్తించి ఆయన ఇచ్చినటువంటి అవకాశం అంచేత ఇప్పుడు ఉన్నటువంటి స్పందన చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, రిపోర్ట్లు కూడా చెప్తా ఉన్నాయి 30,000 ఎబో వస్తుందని మెజార్టీ చెప్తున్నారు. సరే, ఫైనల్ గా రాష్ట్రంలో కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? కూటమి ప్రభావం ఏ విధంగా ఉందనేది మీడియా వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా